Hello everyone, welcome. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్వాపింగ్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూస్ ఇన్ ఏ డిక్షనరీ. సో నార్మల్గా ఒక డిక్షనరీ తీసుకున్నప్పుడు దాంట్లో కీస్ అండ్ వాల్యూస్ ఉన్నాయి. కానీ నాకు అవుట్పుట్లో ఏంటంటే మనం తీసుకున్న కీ అనేది వాల్యూగా రావాలి అండ్ వాల్యూ అనేది కీగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ ఈక్వల్స్ టు ఐమ్ జస్ట్ టేకింగ్ సమ్ వాల్యూస్ విచ్ ఇస్ 1 and comma 2 cham and 3 రైట్. సో ఇప్పుడు ఈ డిక్షనరీ వాల్యూస్ అనేవి నిన్న కలెక్షన్ ఆఫ్ లైక్ కొన్ని వాల్యూస్ అనేవి స్టోర్ చేశాను ఈ డిక్షనరీలో. ఇప్పుడు నాకు ఈ కీ అండ్ వాల్యూ యాక్చువల్లీ కోలన్ ముందు వాటిని కీస్ అంటాము, కోలన్ తర్వాత ఉన్న వాటిని వాల్యూస్ అంటాము. అలా నేను 3 ఐటమ్స్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే అవుట్పుట్లో ఇది థింక్ అవ్వాలి, ఇది 1 అవ్వాలి. అంటే ఈ కీ అండ్ వాల్యూ అనేది వైస్ వర్సా, అంటే ఇట్ షుడ్ బి స్వాప్ అనమాట. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ యూజింగ్ ద లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎల్స్ I'm taking one additional variable which is dictionary 1 and of this one, and I'm storing the values which is value colon and key for key comma value in dictionary dot items. Yeah, సో యాక్చువల్లీ చూడండి, మనకు నార్మల్గా ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కీస్ అండ్ వాల్యూస్ ని నేను ఒక్కొక్క వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఐటమ్ అంటే మీనింగ్ ఏంటంటే కీ అండ్ వాల్యూ. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ కీ ఏదైతే ఉందో అది కీలోకి వెళ్తుంది అండ్ సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో అది వాల్యూలోకి వెళ్తుంది. కానీ నాకు స్టోరింగ్ ఎలా జరగాలంటే ఫస్ట్ వాల్యూ స్టోర్ అవ్వాలి, దాని తర్వాత కీ స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత నాకు ఇట్ షుడ్ బి డిస్ప్లే డిక్షనరీ టైప్, కాబట్టి డిక్షనరీ 1. సో లెట్ మీ ప్రింట్ ఇట్. సో ఇప్పుడు చూడండి, మనకు కీస్ అండ్ వాల్యూస్ ఈజీగా స్వాప్ అయ్యాయి కదా. సో ఐ థింక్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ స్వాపింగ్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూస్ ఇన్ ఎ డిక్షనరీ. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఎ డిక్షనరీ. ఫర్ ఎగ్జాంపుల్, సో డిక్షనరీ ఈక్వల్స్ టు ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద వాల్యూస్ విచ్ ఇస్ 1:10, 2:20, 3:30. సో ఇప్పుడు నేను ఫస్ట్ డిక్షనరీ వాల్యూస్ అన్ని తీసుకున్నాను. సో దాని తర్వాత నేను సమ్ చేయాలి కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ టేక్ ద సమ్ వాల్యూస్ ఆర్ ఎల్స్ లూపింగ్ స్టేట్మెంట్ అన్న యూజ్ చేయొచ్చు. ఓకే, సో నేను సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సో ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ డిక్షనరీ డాట్ వాల్యూస్ అని యూజ్ చేశానంటే ఐ కెన్ ఈజీలీ ప్రింట్ దట్ వాల్యూస్. ఓకే, ఆర్ ఎల్స్ లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా మీరు చేయొచ్చు. చూడండి, 20 + 30 విచ్ ఇస్ నథింగ్ బట్ 50 + 30 which is nothing but 80. or else ఇది కాకుండా for x in dictionary dot values అనే ఫంక్షన్ యూజ్ చేసి print of sum plus equals to you have to take the 1 value into the sum. So sum plus equals to x, ఒక్కొక్క వాల్యూ సమ్ లోకి వెళ్ళిపోతూ వస్తుంది. then we can able to print that sum value which is sum. అండ్ సమ్ని స్టార్టింగ్ మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి కాబట్టి సమ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవాలి. ఎలా తీసుకున్నా మీకు వచ్చే వాల్యూ అనేది సేమ్ అదే అనమాట. కాకుంటే ఇదేంటి, ఈ అప్రోచ్ ఏంటి అంటే వితౌట్ యూజింగ్ ఎనీ ఒక ఫంక్షన్ యూజ్ చేయకుండా ఇది ఇలా రన్ చేయడం. డిక్షనరీ డాట్ వాల్యూస్ అంటే ఓన్లీ ఈ కోలన్ తర్వాత ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ మాత్రమే వస్తాయి అనమాట లూపింగ్లో. లేదంటే ఈ వాల్యూస్ మాత్రమే సమ్ చేసి మనం సమ్ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఫైండింగ్ ద మాక్సిమం వాల్యూ ఇన్ డిక్షనరీ. సో డిక్షనరీలో ఉన్న మాక్సిమం వాల్యూ కనుక్కోవడానికి సేమ్ ఇదే మెకానిజం యూజ్ చేసుకుంటుంది. కాకుంటే ఇక్కడ తేడా ఏంటి అంటే ఇక్కడ సమ్ ప్లేస్లో ఏం పెట్టాలి, మ్యాక్స్. ఓకే, సో మాక్సిమం వాల్యూ మనకి ఏదైతే ఉందో అది ప్రింట్ చేయడానికి దిస్ ఈస్ ద ప్రాసెస్. I think you got the point how to print the maximum value in a dictionary, how to find out the sum of the values in a dictionary, and also swapping of keys and values in a dictionary. So I think you satisfied the video. If you like the video, do like, share and subscribe, and we will see the more programs in upcoming videos. Okay, so stay tuned. Thank you.